జీవమునకు మూలమై ఉన్న దేవుడు, మన జీవానికి మూలమై ఉన్న దేవుడు, సర్వానికి అధికారి అయి ఉన్న దేవుడు ఆయన పిలుస్తున్నాడంట, రండి. ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు, రండి. సర్వానికి అధికారి నేనే, నీ జీవానికి మూలము నేనే, కాబట్టి మీరు రండి, నా దగ్గరికి రండి అని ఆయన పిలిచి ఏం చేశాడమ్మా? చదవండి ఆ మాటని. వారిని పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగులను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించెను. హల్లెలూయా. అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. యేసు పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఎల్లుడి ఎల్లుచు పరలోక రాజ్యము రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టి రోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను ఎల్లగొట్టుడి, పొందితిరి. హల్లెలూయా. ఏం చేశారంటే వీళ్ళు? ఆయన పిలిచి వారికి ఇస్తా ఉన్నాడు. నేను సర్వాధికారిని కాబట్టి, నన్ను ఎంబడిస్తూ లేకపోతే నేను పిలిచినప్పుడు నా దగ్గరకు వస్తున్నటువంటి మీకు ఇదిగో నా అధికారాన్ని ఇస్తున్నాను అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకేమిస్తున్నాడో తెలుసా? అధికారాన్ని ఇస్తున్నాడు. చెప్పండి, దేవుడు నాకు అధికారాన్ని ఇస్తున్నాడు. దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు పిలిచి. లోకాసు వార్తలు అంటాడు, నేను వారిని పంపుతున్నాను, వారికి నా శక్తిని ఇస్తున్నాను అంటున్నాడు. అంటే ఇది ఎవరికి? ఆయనని సేవించటానికి, ఆయనని స్తుతించటానికి, ఆయన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరితో అని అంటున్నాడు, నేను మీకు అధికారం ఇస్తున్నాను. ఇప్పుడు పోలీస్ ఆయన ఉన్నాడు, అతనికి గవర్నమెంట్ ఏమిస్తుంది? డ్రెస్ వేసుకోంలోనే ఏం చేస్తుంది? అధికారం. అధికారం. పోలీస్ అయినా దొంగ ఉన్నాడు, దొంగతనం చేసి ఏదన్నా తప్పు చేసి పట్టబడి పేకాటాడి, లేకపోతే ఎవరన్నా హత్య చేసి, లేకపోతే దేంట్లోనన్నా పాపంలో చిక్కబడినప్పుడు పట్టుకొచ్చారనుకోండి, వాళ్ళని చూసి తుపాకి పట్టుకొని పోలీస్ ఆయన దొంగను చూసి భయపడతాడా? దొంగ పోలీస్ ఆయన చూసి భయపడతాడా? దొంగ పోలీస్ ఆయన చూసి భయపడతాడు. ఎందుకని? అధికారం ఉంది. అడ్డం తిరిగాడంటే ఏం చేస్తాడు? కాల్చి అడ్డం తిరిగాడు అనుకో దొంగ, కానీ అధికారం కలిగిన ఆయన ఏం చేస్తాడు? కాల్చేస్తాడు. అంతేనా కాదా? అధికారం మనకి దేవుడు ఇచ్చాడు. అధికారాన్ని దేవుడు మనకి. ఇప్పుడు నువ్వు దొంగను చూసి, దొంగ దోచుకునేవాడు ఎవడో? అబద్ధమునకు జనకుడు, దొంగయు దోచుకునేవాడయి ఉన్నాడు. అంటే ఎవరు? అపవాది, శత్రు. వాడు ఎవడు అని అంటే అబద్ధికుడు, మోసగాడు, దొంగ. వాణ్ణి చూసి
అధికారం కలిగిన వీళ్ళు కూడా ఈ రోజున దాంకుంటున్నారు. అధికారం సర్వాధికారి అయిన దేవుణ్ణి సేవిస్తూ, సర్వాధికారి అయిన దేవుడు పిలిస్తే వచ్చి సర్వాధికారి అయిన దేవుని సన్నిధిలో ఉంటూ వాళ్ళు ఇంకా కొంతమంది భయపడతా ఉంటారు. కొంతమందికి దెయ్యాన్ని చూస్తే భయం. నేనే భయం ఉందా లేదా? దెయ్యాన్ని చూస్తే ఎవరన్నా ఒంట్లోకి ఆ దెయ్యం వచ్చిందంటే వీళ్ళకి భయం. ఎవరన్నా బెదిరించారంటే భయపడతారు. అమ్మో వాళ్ళు అన్నారన్నా అని చెప్తారు. ఎవరన్నా దెబ్బ పడుతుందంటే భయం. నీవు అధికారివి, నీకు అధికారం ఇవ్వబడింది భూమి మీద. పాపం మీద నీకు అధికారం ఇవ్వబడింది. అర్థమవుతుందా? దెయ్యం మీద నీకు అధికారం ఇవ్వబడింది. నిన్ను బాధిస్తూ, నిందిస్తూ, నిన్ను కృంగదీస్తున్న నీ సమస్య ఏదైతే ఉందో దాని మీద నీకేముంది ఇప్పుడు చెప్పండి? దాని మీద నాకు అధికారము. ఎందుకని? దేవుడు నీకు అధికారం ఇచ్చడానికి పిలిచాడు ఆయన నిన్ను. ఇదిగో ఇది నువ్వు వేసుకో, ఇది నువ్వు కట్టుకో, ఇది నువ్వు ధరించుకో, ఇదిగో నా అధికారాన్ని మీకు ఇస్తున్నాను అని ఆయన మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఇంకా పిరికి వాళ్ళలాగా, ఇంకా భయపడుతూ, ఇంకా పారిపోతూ ఉంటారు కొంతమంది. పారిపోవటానికి కాదు మనం అధికారం తీసుకున్నది, పారిపోవటానికి కాదు మనం అధికారం పొందుకున్నది, పారిపోవటానికి కాదు మనం అధికారాన్ని ఇచ్చింది దేవుడు. నిలబడి ఎదిరించటం. ఆమేన్. నిలబడి గద్దించటం. అందుకని ఏమని రాయబడింది? అపవాదిని గద్దించుడి, వాడి మీ యొద్ద నుండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి అందరూ. హల్లెలూయా. అపవాదిని గద్దించుడే, వాడు మీ యొద్ద నుండి. అధికారం నీ దగ్గర ఉంది కాబట్టి ఎక్కడిది నీకు అధికారం అనాలి? రేగింది గొడవ, మోకాళ్ళ నుంచి యేసు నామములో గొడవ అణిగిపోవాలనాలంతే. నీకు అధికారం ఉంది, నీకు ఆ సంగతి తెలియట్లేదు. అరే నేను దేవుని బిడ్డను అధికారం పొందుకున్నానన్న సంగతి ఎరగట్లేదు నువ్వు. ఆయన ఆత్మలో పాలిభాగస్తుడు అయ్యావు, ఆయన శరీరంలో పాలిభాగస్తురాలు అయ్యావు, ఆయన రక్తంలో కడగబడ్డావు, క్రీస్తు శరీరంలో పాలిభాగస్తుడుగా మార్చబడ్డావు, క్రీస్తు మూలముగా పుట్టినవాడు అయ్యావు. దేవుని ఆత్మ నీలో నివసించుతున్నది, దేవుని ఆ ఆత్మ నీలో నివసించుతున్నది, దేవుని అధికారం నీకు ఇవ్వబడింది. ఏం చేస్తున్నామంటే ఇంకా పారిపోయే గుంపులో చేరున్న పారిపోయే గుంపులో. అందుకని శక్తిని అంటాడు ఆయన. ఏమిటిది అది? శక్తి. మొదట ఏమి ఇవ్వాలా? మొదట ఏం పొందుకోవాలంట? శక్తి పొందుకోవాలా. శక్తిని పొందుకున్నప్పుడు అధికారాన్ని ఉపయోగిస్తాం. ఏమండి? అంతేనా కాదా? శక్తి లేదనుకోండి, నువ్వు అధికారాన్ని ఉపయోగిస్తే ఏమవుద్ది? శక్తిని పొందుకోవాలి. దేని పొందుకోవాలి? శక్తిని పొందుకోవాలి. ఈ శక్తి ఎలాగా? దైవ శక్తి అని అంటే పేతురు ఏమంటాడంటే దైవ శక్తి అని అంటే దైవ శక్తిని మనం పొందుకోవాలి. దేవుని శక్తిని మనం పొందుకొని దేవుడిచ్చిన అధికారంతో మనం అపవాదిని ఎదిరించాలి. ముందు శక్తి లేదనుకోండి, అధికారం రే అని అన్నామనుకో, వీడు పరిగెత్తటం. అందుకని పోలీస్ స్టేషన్ చూసారా, వాళ్ళు ముందు కొన్ని సంవత్సరాలు రన్నింగ్ చేపిస్తారు, దూకటం నేర్పిస్తారు. అవునా కదా?
వాళ్ళు లాంగ్ జంప్ నేర్పిస్తారు, దూరిపోయేది ఎట్లో, ఈ సందులలో దూరేది ఎట్లో అని అవన్నీ నేర్పిరా. వాళ్ళని శక్తిమంతులుగా ఉండేటట్లుగా ఇంత బరువు ఉండాలి, మీరు ఎప్పుడు తగ్గకూడదు అంటారు. ఇంత హైట్ ఉండాలి, మీరు తగ్గకూడదు అంటారు. మీరు ఈ ఫుడ్ తినాలి, ఈ కండిషన్లో మీరు ఉంటేనే ఈ ఉద్యోగానికి మీరు అర్హులు అంటారు. అవునా కదా? శక్తి లోపల స్టామినా బలం ఉండాలి. అప్పుడు అధికారాన్ని ఉపయోగించామనుకో, అపవాది అలా వాడు తిరగబడ్డా వెంటనే మన దగ్గర ఉన్న శక్తిని బట్టి యేసు నామములో వెళ్ళిపోమని చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. శక్తి లేకుండా వెళ్తే ఏమవుద్ది? పౌలు తెలుసు, నాకు బర్నబా తెలుసు, కానీ నువ్వెవడోరు అన్నదంట అపవాది అంట. నాకు పౌలు తెలుసు, యేసు తెలుసు, పౌలు తెలుసు, కానీ నువ్వెవడివి అంటే ఏమి లేదు ఈయనకాడ, అధికారం ఇయ్యలేదు, రెండోది శక్తి లేదు. పోయి అపవాదికి అడిగి పోయి పో అన్నాడంట. నాకు పౌలు తెలుసు, యేసు తెలుసు, పౌలు తెలుసు, కానీ నువ్వు శక్తిలోనాడా, నువ్వు వచ్చి నన్ను బెదిరిస్తున్నావేంద్రా అన్నది. అందుకని మనం దైవ శక్తిని పొందాలి. హల్లెలూయా. అందుకని ఏమంటాడనంటే, ఈ శక్తిని పొందినప్పుడు అపవాది ఎదిరించడానికి మనకి ఆ శక్తి పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. అదే శక్తి అంటే ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం. శక్తి పరిశుద్ధాత్మతో నింపబడి వారు శక్తిమంతులుగా మార్చబడ్డారంట. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ శక్తి వారిని ఏం చేసిందంటే బలవంతులుగా చేసింది. భయపడల. పరిశుద్ధాత్మ శక్తి వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మని అభిషేకం పొందిన తర్వాత, భాషలు మాట్లాడటం పొందిన తర్వాత, ప్రవచించటం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ నింపుదల ఆ మేడగది మీద 120 మంది మీద ఆ పరిశుద్ధాత్మ శక్తి పొందిన తర్వాత వాళ్ళు భయపడటం లేదు ఇంకా. హల్లెలూయా. మనము పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఆ పరిశుద్ధాత్మని శక్తిని పొంది యేసు అధికారముతో మనం గద్దించడం మొదలుపెట్టాం. ఆమేన్. రోగముల మీద, దెయ్యముల మీద మీకు అధికారం ఇవ్వబడింది. వ్యాధుల మీద అధికారం ఇవ్వబడింది. మీరు మీ సమస్యలను చూసి భయపడటం కాదు, ఇతరులను వాటిని కూడా పొమ్మని చెప్పగలిగినటువంటి మీరు శక్తి, సర్వాధికారి అయిన దేవుడు అధికారాన్ని మనకిస్తా ఉన్నాడు. ఆమేన్. ఏమిచ్చాడమ్మా మనకి? అధికారం. చెప్పండి, ఏమిచ్చాడు? మా తాళాంది అని ఇస్తేనే ఆగండి, తాళాం తీసిన దాకా అని పోయి తాళాం తీస్తా. కారణం ఏంటో తెలుసా? తాళాం తీసే వాళ్ళని చూసావా? తాళాం తీసే వాళ్ళని, ఇప్పుడు సిస్టర్ ఉందనుకోండి, సిస్టర్ వీళ్ళందరూ వస్తారు, కానీ ఇదిగో ఈ తాళాం తీసి జాగ్రత్త కుర్చీలు వేయమ్మన్నాం అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసు? ఎవరైనా నుండి ఇటీ నేను తీస్తానంటే, ఆగు, నాకు చెప్పారుగా, నాకు ఇచ్చారుగా తాళం, నేను తీస్తానుగా, కొంచెం ఆగు నువ్వు అంటారనరా. అంటే ఎందుకని అట్లా అంటారు? అతనికి ఏమిచ్చారు? అధికారం. ఇంటి మీద అధికారం ఇచ్చాడు. తాళం ఇచ్చాడంటే దేని మీద అధికారం ఇచ్చాడు? ఇంటి మీద అధికారం ఇచ్చాడు. కానీ పాపం మీద అధికారం ఇవ్వలేదు సుమి. హల్లెలూయా. అందుకని యేసేపు అంటాడు కదా, ఈ ఇంటి మీద, సర్వం మీద నాకు అధికారం ఉంది, కానీ నీ మీద నాకు అధికారం లేదు. అంటే పాపం చేయటానికి అధికారం ఇవ్వలా. అందుకని పౌలు అంటాడు, అన్ని విషయంలో నాకు స్వాతంత్రం కలదు, కానీ కొన్ని విషయాలలో కాదంట. అన్ని చేయదగినవి కావంటాడు. అధికారం ఇచ్చింది దేనికో తెలుసా నీకు? దేవుడు నిన్ను పిలిచి నీకు అధికారాన్ని ఇస్తా ఉన్నాడు.
ఎందుకు అధికారం ఇచ్చాడో అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 18వ వచనం చదువు పాస్టర్. రావట్లేదు నోరు చదవటానికి. దేవుని వాక్యం చదవాలి. మీరు నన్ను 26:18 నీవు నన్ను చూచియున్న నేను నీకు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. అమ్మా 26 అపోస్తుల కార్యం 26:18 అక్కడ ఏమనుంది? సాతాను అధికారము నుండి, లేదా కింద చదివితే సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను పంపెదనని చెప్పెను. హల్లెలూయా. ఏమిచ్చాడంట దేవుడు? దేవుడు ఏమిచ్చి పంపాడు? దేవుడు ఏమిస్తున్నాడు? దేవుని దర్శనం ఏమిటి? దేవుని ప్రత్యక్షత ఏమిటి ఈనాడంటే సంఘానికి? దేవుడు ప్రత్యక్షత సంఘానికి ఏమిటో తెలుసా? ఆయన అంటున్న మాట, నేను నిన్ను సాతాను అధికారము నుండి, ఆమేన్. ఏ అధికారము నుండి? మళ్ళా చదవండి. ఏ అధికారం నుండి? సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందులు విశ్వాసము చేత పాప క్షమాపణ స్వాస్థ్యమును పొందితిరి. హల్లెలూయా. మీరు ఏం పొందారంట? స్వాస్థ్యాన్ని పొందారు, దేవుని అధికారాన్ని పొందారు. సాతాను అధికారాన్ని మీరు ఎర్రగొట్టగలిగినటువంటి వారు, సాతాను చేసే పన్నాగాలను ఎర్రగొట్టగలిగిన వారు, సాతానుడు చేస్తున్న కుట్రను మీ కన్నులు తెరవబడి ఆ కుట్ర ఏమిటో తెలుసుకోగలిగినటువంటి వారు. మీరు ఇంకా భయపడతా, ఇంకా బాధపడతా, ఇంకా ఏడుస్తా, ఇంకా కృంగిపోతా, ఇంకా ఉపవాసాలు ఉండి దేవుడా ఇంకా నాకు సహాయం చేయమని అడిగేవాళ్ళు లేరా? ఇంకా ఉన్నారా లేరా? మా అడుక్కునే రోజులు పోయినామా? ఎంతకాలం అడుక్కుంటా? ఏం బాబు ఎంతకాలం అడుక్కుంటావు డాడీ అని అనుకుంటా? నీకు అధికారం ఇవ్వబడింది. పారిపోయే రోజులు కాదు, క్రీస్తు కొరకు నిలబడే రోజులు, ఎదురు తిరిగే రోజులు, గద్దించే రోజులు, అపవాది ఎల్లగొట్టే రోజులు. రోషం కలిగిన దేవుడు లేచిన రోజులు ప్రత్యక్షమవుతా ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు సింహాసనం మీద లేచి నిలబడిన రోజు ప్రత్యక్షమవుతా ఉంది. ఈరోజు ప్రజల మీదకు ప్రజలు, రాజ్యం మీదకు రాజ్యం, దేశం మీదకు దేశం లేస్తున్న రోజులు ఈ రోజులు. యేసు సింహాసనం మీద లేచి నిలబడే రోజులు ఈ రోజులు. తీర్పు దినాలు దగ్గరికి వచ్చిన రోజులు ఈ రోజులు. పారిపోయే రోజులు కాదు, అడుక్కునే రోజులు కాదు ఈ రోజులు. దేవుని ఆత్మ నీలో నివసించుతున్నదని నీవు ఎరగవా? దేవుని అధికారం నీలో ఉందని నువ్వు ఎరగవా? దేవుని శక్తి నీలో ఉందని నువ్వు ఎరగవా? దేవుని అధికారం నీకు ఇవ్వబడిందని నీకు తెలియదా?
పాస్టర్ గారండి మీరు ప్రార్థన చేస్తే, ఏడ పాస్టర్ గారండి, నువ్వండి ప్రార్థన చేయాల్సింది, నువ్వండి గద్దించాల్సింది, నువ్వండి ఎల్లగొట్టాల్సింది, నువ్వండి తిరగబడాల్సింది అపవాది మీద. రైతులో నీకు శక్తినిచ్చి పంపుతుంటే శక్తి లేని దాన్లాగా, శక్తి లేని వాళ్ళలాగా ఎందాక సత్కిలు పడి ఉందువో లెమ్మో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తు కొరకు నిలబడేదేనా? ఇంకా నేను అంటాడు ఏ అధికారం నుండి అంట, పైనుంచి చదివితే 18 అపోస్తుల కార్యం 26:18. చీకటి నుండి ఎలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలంట? మనము తిరగాల. ఏం చేయాలంట? పారిపోవాలన్నా తిరగాలనా? కొన్ని జంతువులు తెలుసా మీకు? పారిపోయినంచే పారిపోతాయంట, కానీ ఎదురు తిరుగుతాయి అంటారు. ఏంటి అవి చెప్పండి? పారిపోద్దంట ముందు, కానీ ఎదురు తిరిగిందంటే మాత్రం. కుక్క చూసావా? ప్రతి ఒక్కరు కర్ర తీసుకొని, రాయి తీసుకొని కొడతారు. కొడతారా కొట్టరా? ఎదురు తిరిగిందంటే హరిస్తవతలు పెట్టింది. పిల్లి కూడా అంతే. పిల్లి కూడా ఎదురు తిరిగిందంటే. కొన్ని జంతువులు ఎదురు తిరిగాయంటే మనం తట్టుకోలేము. మళ్ళా తక్కువ జంతువులే కొన్ని వెనకడుగు వేస్తాయంట, వెనకడుగు. కానీ ఎదురు తిరిగిందంటే మాత్రం. కాబట్టి సాతాను అధికారము నుండి మీరు బయటకు రావాలి, తిరగాలి. సాతాను అధికారం నుండి ఏం చేయాలంట? దేవుని వైపునకు తిరిగితే. హల్లెలూయా. కాబట్టి మనము సాతాను అధికారము నుండి తిరగాలి. అందుకని లోకా సువార్త లోకా 9:10-19 చూడండి. 10-19, 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నేను చెప్పే ఇందాక నాతో మాట్లాడాలని. ఇప్పుడు దాకా నేను ముందు కూడా చెప్పాను. చెప్పుకొని పొమ్మంటారా, మాట్లాడమంటారా అని అడిగానా, అడగలేదా? ఇప్పుడు చదివిన వాక్యాన్ని బట్టి చెప్పండి. శత్రు బలం అంతటి మీద అధికారము, చదువుమా, శత్రు బలం అంతటి మీద మీకు ఎవరు చెప్తున్నారు? శత్రు బలం అంతటి మీద మనకు అధికారం అనుగ్రహించబడి ఉందా? అనుగ్రహిస్తాను అన్నాడా? అనుగ్రహించి అంటే మీకు అధికారం ఇచ్చానన్నాడా, ఇస్తానన్నాడా? ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాం? ఇంకా అధికారం ఇయ్యయ్యా, ఇంకా ఈ విడుదల ఇయ్యయ్యా, ఇంకా మమ్మల్ని రక్షణ ఇయ్యయ్యా అడుగుతున్నారు, అడగట్లేదా? అయ్యా ఈ శోధన నుంచి తప్పించయ్యా, అయ్యా ఈ ఇబ్బంది నుంచి తప్పించయ్యా, అయ్యా ఈ బాధ నుంచి తప్పించయ్యా అడుగుతున్నారు, అడగలేదు? అంటే అధికారం ఇచ్చినా కూడా, అధికారం ఉన్నా కూడా అధికారాన్ని ఉపయోగించకుండా అడుక్కుంటున్నారు. ఇంకా నేనే ఆడ తెచ్చి ఇచ్చాను రా నాయనా, మీకు ఆత్మనిచ్చానా? ఆత్మకు మూలం నేనేనా? నేను ఆత్మనిచ్చానా? సర్వానికి అధికారి నేనేనా? సర్వం మీద మీకు అధికారం ఇచ్చానా? అవునా కాదా? ఇప్పుడు శత్రు బలం అంతటి మీద కూడా అధికారం ఇచ్చానా? నా అధికారాన్ని మీకు ఇస్తుంటే యేసుప్రభు అంటున్నాడు, నా అధికారాన్ని నీకు ఇస్తే
ఇంకా నువ్వేమంటున్నావు? నువ్వు అధికారాన్ని ఉపయోగించాలా. అందుకని మత్తయి సువార్తలో రాయబడింది, నువ్వు దేనిని బంధిస్తావో అది బంధించబడుతుంది, నీవు దేనిని ఇప్పుతావో అది పరలోకంలో ఇప్పబడుతుంది. ఎందుకు? అధికారం ఇచ్చాడు. నువ్వు ఇప్పు, నువ్వు బంధించు, శత్రువుని బంధించు, అని బంధించు. నీకు అధికారం ఇవ్వబడింది. సమస్య, యేసు నామములో నిన్ను లయపరుస్తున్నానను. రోగమా, యేసు నామములో నిన్ను లయపరుస్తున్నానను. భయమా, యేసు నామములో పోను. నువ్వు నీ నోటితో చెప్పాలా? ఏం చెప్తున్నాను అర్థమవుతుందమ్మా? మనం మన నోటితోటి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అయ్య గారు, మన నోటితో చెప్పాలి దాన్ని. రోగమా, యేసు నామములో పో అను. గట్టిగా చెప్పండి, రోగమా యేసు నామములో పో. భయమా చెప్పండి, భయమా యేసు నామములో పో. అట్లా శత్రు బలం అంతటి మీద మనకు అధికారం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మనం అధికారాన్ని ఉపయోగించాలనా దాచిపెట్టాలనా? చెప్పండి. ఉపయోగించాలంటే అన్నా నువ్వు ప్రార్థన చేయనా, లేకపోతే అక్క నువ్వు నా గురించి చేయక్క అనాలనా, మనమే బొమ్మని గద్దించాలనా? మనకిచ్చాడుగా అధికారాన్ని. మన అధికారంతో ఏం చేయాలా? దానిని గద్దించాలి. అందుకని ఏమన్నాడంటే, అపవాదిని గద్దించుడి, వాడు మీ వద్ద నుండి. అధికారం ఉంది కాబట్టి మీరు గద్దించండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సర్వాధికారి అయినా